భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 2 శ్లోకం వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిర్ధూయేన ఏన శ్రేయో హమాప్నుయాం. అనువాదం: అర్జునుడు అన్నాడు, మీరు చెప్పే మాటలు కలగాపులగంలాగా అనిపిస్తున్నాయి, అవి నా బుద్ధిని గందగోళపరుస్తున్నాయి. కాబట్టి నాకు ఏ మార్గం ద్వారా శ్రేయస్సు కలుగుతుందో ఆ ఒక్కదానిని స్పష్టంగా చెప్పండి. వివరణ: ఈ శ్లోకంలో అర్జునుడు తన మతిభ్రమాన్ని మరింత స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం మరియు కర్మ రెండింటి గొప్పతనాన్ని చెప్పాడు. అర్జునుడికి అది కలగాపులగంగా అనిపించింది. అతను దైవాన్ని కోరుతున్నాడు, స్పష్టంగా చెప్పండి, ఏ దారి నన్ను శ్రేయస్సు వైపు తీసుకెళ్తుంది? తాత్విక సందేశం: మన జీవితంలో కూడా పెద్దల సలహాలు వినిపించినప్పుడు కొన్నిసార్లు విరుద్ధతలు ఉన్నట్లుగా అనిపిస్తాయి. అప్పుడు మనం చేయాల్సింది గందగోళంలో ఉన్నట్లు స్వీకరించడం, నమ్మకమైన మార్గదర్శిని అడిగి స్పష్టత కోరడం, ఒక్క దారిపైనే దృష్టి పెట్టి ముందుకు సాగడం. ఎండ్ నోట్. సందేహం అనేది బలహీనత కాదు, అది సత్యాన్వేషణలో మొదటి అడుగు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.